గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ తుకారాం రాఠోడ్, భద్రాద్రి కొత్తగూడెం డిఎంహెచ్ఓ. ఈ సీజన్లో ఇప్పుడు చలిగాలులు బాగా వీస్తూ ఉన్నాయి, అట్లాగే మంచు కూడా కురుస్తూ ఉంది. మరి ఈ చలికాలంలో ఇప్పుడు ఈ స్టేజ్ చాలా సివియర్గా ఉంది చలికాలం. కాబట్టి జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఉదయాన్నే పనికి పోయేవాళ్ళు, ముఖ్యంగా ఉదయాన్నే పనికి పోయేవాళ్ళు వాళ్ళు వేడి నీళ్ళు తాగేటట్టు ఏర్పాట్లు చేసుకోవాలి. వేడివేడిగానే భోజనం చేసేటట్టు ఏర్పాట్లు చేసుకోవాలి. అట్లాగే చలికి తట్టుకునే బట్టలన్నీ వేసుకుని, తలకు కూడా, ముఖ్యంగా తల చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ కాబట్టి తలకు కూడా వేడినిచ్చే బట్టల్ని వేసుకొని అట్లా పనికి పోయేటట్టు, అట్లా చలిగాలికి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలండి. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, వీళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఉదయాన్నే మరి పని కానీ ఏ రకం కానీ బయటకి ప్రయాణాలు చేయకుండా ఉంటే బెటర్ అండి. 8 వరకు చాలా చల్లగా ఉంటుంది కాబట్టి వీళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఒక అరగంట ఎక్స్పోజ్ అయినా చాలు, బయట ఈ చలిగాలి నుంచి చాలా బ్యాక్టీరియా, వైరస్ వచ్చే అవకాశం ఉంది. మనకి దగ్గు, జలుబు, తలనొప్పి, జ్వరం, శ్వాస ఇబ్బందులు, ఇట్లాంటి స్కిన్ డిసీజెస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఈ లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు, పిల్లలు కానీ, గర్భిణీలు కానీ, బాలింతలు కానీ, వృద్ధులు కానీ, దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా 8 వరకు బయటకు వెళ్ళకపోవడమే ఉచితం. ఇంట్లోనే వేడి వాతావరణంలో ఉంటే బెటరు. ఇంట్లో కూడా వేడి నీళ్ళు తాగుతూ కానీ, వేడి ఆహారం తింటూ కానీ, మంచి ఇమ్యూనిటీని పెంచే పళ్ళు అంటే సిట్రస్ ఫ్రూట్స్, విటమిన్ సి ఉన్న పళ్ళు, ఆహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఇంట్లోనే ఉంటే బెటర్ అండి. అట్లాగే ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, ఇంకా కోల్డ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళు ప్రత్యేకంగా ఈ చలికి అసలే ఎక్స్పోజ్ కాకుండా చూసుకునే అవకాశం ఉంటే చూడండి. అట్లాగే దుమ్ము, ధూళి ఇట్లాంటి ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో కూడా ఎక్కువగా సంచరించకుండా ఆస్తమా ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి. ఈ జలుబు నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వేడి వాతావరణం, వేడి నీరు, వేడి ఆహారం, వేడి